ఏమండి మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తే ఫోన్ ఉన్నాయి, ఎందుకంటే కేక్ చేశానండి మీకోసమే. కేక్ అది నా కేక్ కేక్ పాచి పట్టింది. పాచి కాదు, 3 రంగులు వేసి కలిపితే అది పాచి పట్టినట్టే ఉంది, పాచి కలర్ ఉంది. నేను ఇందా ఫ్రిడ్జ్లో చూసి ఇదేంటి పాచిపోయింది ఆడ పెట్టింది అనుకున్నా. కాదు కేక్ అది. ఇంత పాచిపోయింది అది కేక్ గ్రీన్ కలర్లో. దాని కలర్ అబ్బా అది గ్రీన్. బట్ ఈ ముక్క ఎక్కడ పోయింది అనుకో, నా కడుపులోనే పోయింది. టేస్ట్ చూసా ఎలా ఉంది. మనిషి అనేవాడు ఆ కేక్ చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? అది నువ్వే తినేసింది. పాచి పట్టింది అనుకుంటారు. నేను ఎందుకు తింటాను, నేను ఇప్పుడే వస్తే. లేదు బాగుంది, చాలా టేస్టీగా ఉంది కేక్. ఒకసారి తిని చూస్తే కదా తెలిసేది. కలర్ చూసి ఎప్పుడు మోసపోకు, ఇది చూసి టేస్ట్ చూడు, ఏమో అప్పుడు నీకు తెలుస్తుంది. అది చూస్తేనే భయం వేస్తుంది, అందుకనే వీడియో తీస్తున్నా. అసలు అట్టుందని ఏమైనా అయితే మీరే ఇది ప్రూఫ్ ఉండాలని చెప్పి పెట్టుకుంటా. అక్కడ చూడు మా చేసుకుని తిరుగుతున్నాడు. కేక్ కట్ చేయి, ఇంక దేనికి ఆలస్యమా? ఆల్రెడీ నువ్వు కట్ చేసి తినేస్తున్నావు, ఇంకేంది కట్ చేసేది? అది జస్ట్ ఎలా ఉంది టేస్ట్ చూద్దామని అంత పెద్ద ముక్క తింటారు ఎవరైనా? ఎలా ఉందో తిని చెప్పు. టేస్ట్ బాగానే ఉందా? బాగుందా? చెప్పానా కలర్ చూసి మోసపోకు అని చెప్పి. టేస్ట్ బాగుంది, కలర్ వెరైటీ ఉంది కానీ టేస్ట్ బాగానే ఉంది. అది కలర్ ఎందుకు వచ్చింది తెలుసా? నాకు విప్పింగ్ క్రీమ్, కేక్ క్రీమ్ చేయడం నాకు రాదు. మొన్న మన యానివర్సరీ తెచ్చిన కేక్ క్రీమ్ ఉంచి పెట్టా. మొన్న 12 కట్ చేసాం కదా, దాని క్రీము ఉంచి పెట్టా కదా, టోటల్ క్రీమ్ మిగిలిపోయింది అనమాట. ఆ క్రీమ్ ఏం చెయ్యాలా, పడేస్తే మనసు ఒప్పట్లా. అందుకే మొత్తం మైక్రోవేవ్లో పెట్టి హీట్ చేసి మళ్ళీ మొత్తం చేసి ఆ కలర్ వచ్చింది. బట్ కేక్ చాలా బాగా వచ్చింది. కేక్ నా సొంత చేతులతో వండిన, అదే క్రీమే నాకు రాలా. తిన్న తర్వాత చెప్పు.